సో యూత్ పాలిటిక్స్‌లోకి ఎట్లా ఎంటర్ అవ్వచ్చు? ప్రస్తుతానికైతే ఎట్లా ఉంది అంటే, ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని లీడర్ కింద ఒక హైరార్కీ ఉంటది. అంటే అన్న చెప్పిండు అది చేసేద్దాము. అరే! అన్న ఇది చెప్పిండు ఈ పని చేసేద్దాం అంటే, వాళ్ళు ఆ పర్సన్‌ని చూస్తారు, పైకి లాగుతుంటారు హైరార్కీలో. ఇంకా ఏదైనా బెటర్ వే ఉందా యూత్ పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడానికి? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కాదు. బట్ ఆ ఎగ్జాంపుల్ గురించి అందరికీ తెలుసు. బట్ ఆ ఎగ్జాంపుల్ గురించి కూడా కొంతమంది చెప్పవచ్చు. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. బట్ ఈ మధ్యలో నేను ఏ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఈ మధ్యలో కొన్ని అవాంఛనీయాలు జరుగుతూ ఉన్నాయి. బట్ వాటన్నిటిని పక్కా పెడితే మొదటి నుంచి కొంతకాలం దూరం వరకు చూస్తే ఆ ఉదాహరణ నుంచి చూసేవి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో నేను ఉదాహరణ చెప్పబోతున్నాను అరవింద్ కేజ్రీవాల్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పరిపాలనలో ఉంది. అండ్ వరుసగా 2 సార్లు వాళ్ళు ఎలక్షన్స్ గెలుచుకున్నారు. అండ్ నో 3 times యాక్చువల్లీ, ఫస్ట్ దెన్ సెకండ్ దెన్ థర్డ్. సో అరవింద్ కేజ్రీవాల్ ఒక బ్యూరోక్రాట్ యాక్చువల్గా. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఆయన ఇంజనీరింగ్ చదివారు ఐఐటి ఖడగ్పూర్లో. తర్వాత బ్యూరోక్రాట్గా కొంతకాలం పని చేశారు. దెన్ ఆయనకి ఈ బ్యూరోక్రసీ వ్యవస్థలో అంత ఆయన స్వభావానికి, ఆయన నేచర్కి అది అంత సూట్ అయినట్టుగా ఆయనకి అనిపించలేదు. సో ఆయన రిజైన్ చేసి, ఆయన గురించి ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఆయన చాలా కాలము, ఆల్మోస్ట్ ఒక దశాబ్దాల కంటే ఎక్కువే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశారు ఢిల్లీలో. పరివర్తన్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశారు. అండ్ ఢిల్లీలో ఇక్కడ హైదరాబాద్లో స్లమ్స్ని మనము బస్తీ అంటాము. ఢిల్లీలో స్లమ్స్ని జేజే కాలనీ అంటారు, అంటే జుగ్గి జోపడి కాలనీ. అంటే అక్కడ స్లమ్ అంటే జోపడి అంటే మన గుడిస అన్నమాట. సో గుడిసల్లో అక్కడ పేదవాళ్ళు ఉంటారు. సో ఢిల్లీ ప్రభుత్వం వాటిని జేజే కాలనీ అంటుంది, జుగ్గి జోపడి కాలనీ. సో ఆయన ఈ పరివర్తన్ అనే పేరుతో ఎన్జిఓ పెట్టి ఆ జుగ్గి జోపడి కాలనీస్లోనే చాలా కాలం పని చేశారు. చాలా కాలం అంటే 1 year 2 years కూడా కాదు, 10 years పని చేశారు. అండ్ చాలామంది వాలంటీర్గా ఆయన దగ్గర ఈ పరివర్తనలో జేజే కాలనీస్లో వర్క్ చేశారు. సో జేజే కాలనీలో ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ అట్లాంటి పెద్ద ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు స్వయంగా ఎప్పుడో చదువుకోలేదు, వాళ్ళ పిల్లల్ని కూడా చదివించాలి ఇట్లాంటి ఆలోచన ఉండదు. చిన్న వయసు నుంచి పిల్లల్ని ఏదో ఒక పని మీద పెట్టాలి, కనీసం 10 రూపాయలైనా సంపాదించిన కొంత అయినా ఇంటికి మేలవుతుంది, అట్లాంటి జనరల్గా అమ్మ నాన్నకి మనస్తత్వం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళతో మాట్లాడి పిల్లల్ని బడికి పంపించండి. అండ్ ప్రభుత్వ బడులు ఉంటాయి, జేజే కాలనీలో కూడా ప్రభుత్వం బడి పెడుతుంది. బట్ జస్ట్ అది నామకే వాస్తే ఉంటుంది. అక్కడ పెద్దగా ఎవరో మంచిగా చదువు చెప్పేవాళ్ళు ఉండరు. అండ్ వీళ్ళ నుంచి కూడా, పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి కూడా పెద్ద ఏమీ అక్కడ నుంచి ఏదో విద్య సంపాదించుకోవాలి, నేర్చుకోవచ్చు అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. సో అదే స్కూల్స్లో వీళ్ళు వాలంటీర్గా వెళ్ళి, సరే మీరు ఎంత చెప్పగలుగుతా ఉంటే చెప్పండి, బట్ అడిషనల్గా మేము చెప్తాము, బుక్స్ ఇవ్వడం, ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళి ట్యూషన్స్ చెప్పడం. వాళ్ళకి ఆరోగ్య సమస్య జనరల్గా చాలా ఉంటాయి. అంటే వాళ్ళ ఉన్న పరిసర అంతా హైజీనిక్గా ఉండదు, మురికి నీళ్ళు అవి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళకి జ్వరాలు ఇది అది రకరకాలుగా ఉంటుంది. సో ఆరోగ్య విషయంలో వాళ్ళకి మంచి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఎవరికి నిజంగా ఏదైనా సమస్య వస్తే ట్రీట్మెంట్కి హెల్ప్ చేయడం. తర్వాత జనరల్గా అంటే ప్రతి దగ్గర ఉంది, బట్ ఢిల్లీలో ఇట్లాంటి కొంచెం ఎక్కువే ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళ మీద కొంత ఫోకస్ అంటే కొంత ఎక్స్‌ప్లాయిటేషన్. ఉదాహరణకి చాలామంది అక్కడ ఈ బండి నడుపుతారు, మన కూరగాయలు ఈ తోపడి బండ్లు అంటారు కదా వీధి మీద. సో అక్కడ వాళ్ళు వచ్చి, మున్సిపల్ వాళ్ళు, పోలీసు వచ్చి రోజుకి 100 రూపాయలు ఇవ్వకపోతే లోపలికి పారేస్తాము, అరెస్ట్ చేసేస్తాము. సో చిన్న చిన్న ఇట్లాంటి మన బీజేపీ పార్టీగా వీళ్ళని ఒక శత్రువుగా చూస్తూ ఉంది. అంటే ఏ రూపంలో కేజ్రీవాల్ని అక్కడ నుంచి దింపేసుకోవాలి, అట్లాంటి వాళ్ళకి ఒక చాలా చాలా గట్టిగా వాళ్ళ మనసులో ఒక టార్గెట్గా ఉంది. దాని తర్వాత ఒక ఎలక్షన్లో వాళ్ళని పూర్తిగా ఓడించాలి వాళ్ళ ప్రయత్నం చేస్తే 70 seats ఉన్నాయి బీజేపీ మన ఢిల్లీ అసెంబ్లీలో. వాళ్ళకి జస్ట్ 3 seats వచ్చినాయి 70లో. అంత టార్గెట్ చేసిన జస్ట్ 70లో 3 seats పొందగలిగారు. రెండోసారి ఇంకొకసారి ఎలక్షన్స్ వచ్చింది, దాంట్లో 7 seats వచ్చినాయి. సో పునాది ఇదే ఉంది. అండ్ రేపు ఎలక్షన్లో ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆయన మీద వేరే చాలా కొంచెం సీరియస్ అభియోగం ఉంది, జైల్లో ఉన్నారు, వాటి గురించి నేను పోవట్లేదు. అందులో
వాస్తవికత ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. బట్ కనీసం ఈ స్థాయి వరకు రావడం, 3 ఎలక్షన్స్ వరుసగా గెలవడం, ఆపోజిషన్ పార్టీకి 70లో ఒకసారి 3 సీట్స్ వరకే మిగిలించుకోవడం, రెండోసారి 7 సీట్స్ వరకే మిగిలించుకోవడం, అది కూడా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉన్నాము. ఢిల్లీ అంటే అందరూ అక్కడే కదా, ప్రధాని నుంచి అందరూ అక్కడే, వాళ్ళకి మెయిన్ శత్రువులుగా వాళ్ళు ఇతన్ని చూస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితిలో జస్ట్ 3 సీట్స్ 7 సీట్స్ వరకే వాళ్ళని పరిమితి చేయడం, అది ఎక్కడి నుంచి అవుతా ఉంది? దానికి ఇదే రీజన్ ఉంది. గట్టిగా ఆయన గ్రాస్ రూట్స్లో వర్క్ చేశారు. సో ఒక మార్గం మీరు అన్నట్టుగా ఇది ఉంది, అంటే పైనుంచి ఎవరో పారాషూట్ ఇచ్చేస్తే మేము సడన్గా వచ్చేస్తాము. రెండో ఉంది, కింద నుంచి బేస్ తయారు చేసి, అంటే ఇట్లాంటి అవసరం ఉన్న వాళ్ళు, నిస్సహాయ పరిస్థితులు ఉన్న వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారు. చాలా తక్కువ మంది వాళ్ళ వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు. అండ్ వాస్తవంగా అడిగితే ప్రభుత్వం గురించి, ప్రభుత్వ యంత్రాంగం గురించి అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని అడిగితే ఏమాత్రం కూడా వాళ్ళపైన నమ్మకం ఉండదు. అంటే చాలా అట్లాంటి పేదరికంలో జొగ్గి జోపిడి కాలనీలో ఉన్న వాళ్ళని అడిగితే ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏముందో, వాళ్ళ నుంచి ఒకే ఆన్సర్ వస్తుంది, దట్ వాళ్ళు ఎవరో మా కోసం కాదు, వాళ్ళందరూ ఓన్లీ ఉన్న వాళ్ళ కోసమే, పెద్ద పెద్ద మన సాహుకారులు, సేట్ల కోసమే వాళ్ళు పని చేస్తారు. పేదవాళ్ళతో పని చేయాలి, వాళ్ళ బాగు చేయాలి, అట్లాంటి ఎవరికి చిత్తశుద్ధి లేదు. సో అట్లాంటి జనాల దగ్గరికి వెళ్ళి అంత గట్టిగా పని చేసి వాళ్ళ మనసుని గెలుచుకోవడం, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళ ప్రతి ఎలక్షన్లో వాళ్ళ ఓట్ వాళ్ళకి రావడం, ఇదే ఒక ఎస్టాబ్లిష్డ్ అండ్ స్టేబుల్ వే నాకు అనిపిస్తుంది. పైనుంచి కూడా మీరు కార్యకర్తగా ఎదిగి పైనుంచి పారాషూట్ అయ్యి రావచ్చు, బట్ స్థిరత ఉండదు. మీరు ఒక ఎలక్షన్ గెలవచ్చు, తర్వాత ఇంకొక అవ్వచ్చు.